హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. సమ్మర్ క్యాంప్లో భాగంగా 9th డే మనం తెలుగు యాక్టివిటీ చేయాలి. అందులో చూడండి, బొమ్మలతో సామెతలు. లాస్ట్ వీడియోలో మనం పొడుపు కథల గురించి మాట్లాడుకున్నాం. ఈ పొడుపు కథలు అనేవి ఫన్నీ క్వశ్చనింగ్ టైప్లో ఉంటాయి. మనం క్వశ్చన్స్ చేస్తే ఆన్సర్ వచ్చే విధంగా. ఈ సామెతలు అనేవి ఒక స్టేట్మెంట్ రూపంలో ఉంటాయి, ఒక ఎక్స్పీరియన్స్డ్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో పొడుపు కథలకి సామెతలకి డిఫరెన్స్ ఏంటంటే, పొడుపు కథలు క్వశ్చనింగ్ టైప్లో ఉంటాయి, ప్రశ్నించే విధంగా. సామెతలు అనేవి ఒక స్టేట్మెంట్, ఒక ఎక్స్పీరియన్స్డ్ స్టేట్మెంట్ పాస్ చేసినట్టు స్టేట్మెంట్ రూపంలో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ పిక్చర్ చూస్తే చూడండి, మనకు ఒక చీమ బొమ్మ ఇచ్చున్నారు, తన పక్కన ఒళ్ళు, మళ్ళీ చీమ బొమ్మ ఇచ్చున్నారు, కు బరువు అని చెప్పి పక్కన రాస్తున్నారు. అంటే చీమ ఒళ్ళు, చీమకు బరువు మనం కలిపి కంచవితే. అట్లాగే రెండో పిక్చర్లో ఏనుగు బొమ్మ ఇచ్చున్నారు, అంటే ఏనుగు ఒళ్ళు, ఏనుగుకు బరువు. అంటే ఈ రెండు పిక్చర్స్లో మనకి తెలియజెప్పేది ఏంటంటే, ఎవరి ఒళ్ళు వాళ్ళకి బరువు. సన్నగా ఉన్నారని చెప్పి వాళ్ళకి బరువు ఉండదని, లావుగా ఉండే వాళ్ళకి బరువు ఉంటుందని అట్లా కాకుండా ఎవరి ఒళ్ళు వాళ్ళకి బరువు, అంటే ఎవరి కష్టం వాళ్ళకి పెద్దది అనేటువంటి విధానంలో ఈ సామెతను వాడతారనమాట. నెక్స్ట్ సామెతలో చూడండి, మనకి ఒక ఫిష్ బొమ్మ, అంటే చేప బొమ్మ ఇచ్చున్నారు. చేప పిల్లకు ఈత నేర్పాలనా, అంటే చేప పిల్లకు ఈత నేర్పాలనా. సో ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఎవరన్నా ఒకరు ఏదైనా పనిలో ఎక్స్పర్ట్ అనుకోండి, అరే వాడికి ఈ పనిలో మనం చెప్పాలా, అంటే చేప పిల్లకు ఈత నేర్పాలనా. అంటే చేప పిల్లకి ఎవరు ఈత నేర్పబడలేదు, ఎందుకని ఆల్రెడీ దానికి వచ్చే ఎక్స్పర్ట్. అట్లాగే పర్టికులర్గా కొంతమంది ఒక్కొక్క పనిలో ఎక్స్పర్ట్గా ఉంటారు, వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్ అని చెప్పడానికే మనం ఈ సామెతను ఉపయోగిస్తుంటాం అనమాట. సో నెక్స్ట్ సామెత చూడండి, మనకు ఒక జింక బొమ్మ, అంటే లేడీ బొమ్మ ఇచ్చున్నారు. సో లేడీకి లేచిందే పరుగు. సో లేడీకి లేచిందే పరుగు అంటే కొంతమంది ఏదైనా చెప్పంగానే ఇంకా దానికోసం వెంటనే చేయడానికి వెళ్ళిపోతుంటారు, దానికోసం కొంచెం కూడా ఆలోచించారు అనమాట. సో ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు లేడీకి లేచిందే పరుగు అనేటువంటి సామెతను మనం ఉపయోగిస్తున్నాం. సో నెక్స్ట్ సామెత చూడండి, మనకి కాకి బొమ్మ ఇచ్చున్నారు, పక్కన పిల్ల, మళ్ళీ కాకి బొమ్మకి ముద్దు. అంటే కాకి పిల్ల కాకి ముద్దు, అంటే ఎవరి బిడ్డలు వాళ్ళకి ముద్దు, వాళ్ళు అందంగా ఉన్నారా లేదా అనేది పక్కన డిసైడ్ చేస్తాం తప్ప ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు అనేటువంటి సామెతలో కాకి పిల్ల కాకి ముద్దు అనేది ఉపయోగిస్తుంటాం అనమాట. సో నెక్స్ట్ సామెత చూడండి, మనకి కొండ బొమ్మ, నాలుక బొమ్మ ఇచ్చున్నారు. అంటే కొండ నాలుక మందిస్తే ఉన్న నాలుక ఊడింది. అంటే మనం కొత్తగా ఏదో బెనిఫిట్ పొందడానికి ట్రై చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న బెనిఫిట్ కూడా మనం కోల్పోయామనుకో, ఆ ప్రాసెస్లో మనం దీన్ని ఉపయోగిస్తున్నాం. సో నెక్స్ట్ పిక్చర్ చూడండి, కప్ప, ఈగ, పాము మూడిచ్చున్నారు. అంటే ఈగను కప్ప మింగితే కప్పను పాము మింగుతుంది. అంటే మనం ఒకరిని మోసం చేయాలని చూస్తే మనల్ని మోసం చేసే వాళ్ళు వేరొకరు ఉంటారనే ఉద్దేశంలో ఈ సామెతను మనం ఉపయోగిస్తుంటాం అన్నమాట. సో నెక్స్ట్ సామెత చూస్తే, కాలం బాగా లేకపోతే, మనకు అక్కడ ఒక ఓడ బొమ్మ ఇచ్చున్నారు, పక్కన బండ్లు ఇచ్చున్నారు. అంటే కాలం బాగా లేకపోతే ఓడలు బండ్లు అవుతాయి. అంటే మన టైం కలిసి రాకపోతే ధనవంతులైనా సరే పేదవాళ్ళుగా మారిపోవాల్సిందే అనేటువంటి ఉద్దేశంలో ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో స్టూడెంట్స్, ఇలాంటివి మరికొన్ని మీరు తయారు చేయాలి. నేను కొన్ని సామెతలు చెప్తాను, వాటికి పిక్చర్స్ జోడించి, అంటే వాటిని పిక్చర్స్ మీరు కొన్ని మధ్యలో పిక్చర్స్ పెట్టి సామెతలను మీరు పూర్తి చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, దూరపు కొండలు నునుపు, అంటే ఇక్కడ కొండలు ప్లేస్లో మీరు ఆ పిక్చర్ పెట్టాలన్నమాట. రెండోది, పిట్ట కొంచెం కూత ఘనం, అంటే ఇక్కడ పిట్ట ప్లేస్లో ఒక బర్డ్ని మీరు పెట్టాలి. నెక్స్ట్, కాలికి బుద్ధి చెప్పు. సో ఇక్కడ కాలికి అనే ప్లేస్లో మనం కాలు బొమ్మ అనేది పెట్టాలి. అంటే కాలికి బుద్ధి చెప్పడం అంటే కాళ్ళని పట్టుకొని బుద్ధి చెప్పడం అని కాదు, పారిపోవడం అనేటువంటి, మనం పరిగెత్తాలి ఇంకా అనే ఉద్దేశంలో కాలికి బుద్ధి చెప్పు అని వాడుతుంటాం అనమాట. నెక్స్ట్, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు, ఇక్కడ కొండ ప్లేస్లో బొమ్మ పెట్టాలి, ఎలుక ప్లేస్లో బొమ్మ పెట్టాలి, అప్పుడు సామెత కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. మీరే కొన్ని తయారు చేసి మీ టీచర్స్కి వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయండి. సో ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం మీరు వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనే బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది కదా, దాన్ని కూడా టచ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అనే ఆప్షన్ కానీ సెట్ చేసుకుంటే మేము కొత్తగా ఏ వీడియో పెట్టినా కానీ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో అందరూ కూడా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.
కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు అది కొంచెం ఎంకరేజింగ్గా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. అట్లాగే ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.